గాని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని వాళ్ళు మాట్లాడిన దానికి, లేకపోతే బీఆర్ఎస్ ల గతంలో ఉన్న టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కు నేను కొన్ని మాటలు గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణ ప్రాంతానికి ఎంత ద్రోహం చేసిండు, నిజంగా తెలంగాణ ప్రాంతానికి చాలా ద్రోహం చేసిండు. ఎట్లా ద్రోహం చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిందనుకొని చెప్పుకొని జబ్బలు కొట్టుకున్న పార్టీ, ఆదిలాబాద్ జిల్లా అనేది ఒకటి ఉంటది, అదొక తాండా గిరిజనులు ఉండే గ్రామం. అది 60 ఏళ్లు పరిపాలించిన అనుకుంటున్న కాంగ్రెస్ కనీసం బుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక సినిమా హీరోగా ఉండి ప్రజల బాధలు తెలుసుకొని హైదరాబాద్ నుంచి దగ్గర 350 కిలోమీటర్లు ఉన్న తండాల పోయి బోరేపించిండు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండు, అది వేసి ద్రోహం చేపించిండు. అంతేనా? తెలంగాణ తెలంగాణ భాషను మాట్లాడడానికి, లేకపోతే తెలంగాణ ఉన్న సంస్కృతిని గొప్పగా తీయడానికి ఇక్కడున్న డైరెక్టర్లు హరిశంకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వేణు శ్రీరామ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సాగర్ కే చంద్ర లాంటి వాళ్ళని కావచ్చు, వాళ్ళని తీసుకొని తెలంగాణ సినిమాలలో ఒక గొప్ప నటుడై ఉండి భారతదేశంలోనే గర్వించదగ్గ నటుడు, ఒక తన సెలబ్రిటీ స్టేటస్ అనేది మీ అందరికి తెలిసిందే, ఈ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది చూడు, అట్లా కూడా తప్పు చేసిండు. అంతేనా? 2008లో యాసిడ్ దాడి జరిగింది, స్వప్నిక గారి పైన యాసిడ్ దాడి చేస్తే ఇక్కడున్న వాళ్ళ పైన ఎవరికి నమ్మకం లేకపోతే పవన్ అన్న మీరే నాకు నమ్మకం అనుకొని ఆ ఆడబిడ్డ పెట్టుకున్న చూడు నమ్మకం, ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎవరికి లేదు చూడు, అట్లా కూడా దగా చేయబడ్డారు. అంటే కోవిడ్ సమయం వచ్చినప్పుడు గాని, వరదలు వచ్చినప్పుడు గాని ఎవడు ఇక్కడున్న రాజకీయ నాయకుడు మీరు చూపియండి. మీ 99 ఛానల్ ద్వారా నేను సవినయంగా మీకు ఒకటి వేడుకుంటున్నాను, ఇక్కడున్న రాజకీయ నాయకులు ఏమేం చేసిండు. ప్రజల గురించి తెలిసిన వాడు కోవిడ్ సమయంలో కావచ్చు, లేకపోతే వరదల సమయంలో కావచ్చు, లేకపోతే నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను కూడా తన నెత్తి మీద పెట్టుకొని మంచి చేపిద్దామంటే అప్పుడు రాజకీయ నాయకులు దీన్ని అడ్డుపట్టారు. కానీ కోవిడ్ సమయంలో, ఫ్లడ్ సమయంలో కొన్ని కోట్ల రూపాయలు దానం చేసింది కూడా చూడండి తెలంగాణకు, అక్కడ కూడా అన్యాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. అంతెందుకండి 1980లో నెల్లూరు గడ్డ పైన మన అన్న మీకు క్షమించాలి అన్న పేరేదో పొడుస్తున్న పొద్దు మీద క్షమించాలి క్షమించాలి, నేను డ్రైవింగ్ లో ఉన్నా కాబట్టి అది గద్దరన్న లాంటి వాళ్ళు 1980లో నెల్లూరు గడ్డపైకి వచ్చి పొడుస్తున్న పొద్దు మీద కావచ్చు, లేకపోతే బండి ఆ పాట కావచ్చు, దానికి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచే తెలంగాణ ప్రాంతం అంటే ఎంత గొప్పది, తెలంగాణ ప్రజలు అంటే ఎంత గొప్పవారు, తెలంగాణ సంస్కృతి అంటే ఎంత గొప్పది అని అంత సత్సంబాలు ఉన్న గదరన్నతో కూడా ఈ విధంగా ఉండడం పవన్ అన్న చేసుకున్న తప్పు. ఇంకా ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీలు ఎవరెవరైతే మాట్లాడిన సన్నాసులకు నేను చెప్తున్నా. ఎందుకంటే భారతదేశంలోనే గర్వించదగ్గ తెలంగాణ ప్రాంత బిడ్డ అయిన ప్రధాని పివి నరసింహారావు గారి కూతురు ఎమ్మెల్సీగా పోటీ చేస్తానంటే స్వయంగా తను ఏ పార్టీలో ఉన్నా గానీ తనకు సపోర్ట్ చేసి చూడు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా చెప్తున్నా. అంటే తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ యాస, తెలంగాణ భాష పైన ఎవరైతే కించపరుస్తున్నారని చెప్తున్నారు చూడు, ఈ సన్నాసుల తాండి మాట్లాడేది ఇంత గొప్ప నాయకుడు. మేము నిజంగా చెప్తున్నాం బ్రహ్మనాయుడు గారు, మాకు బాధ అనిపిస్తుంది. అరే ఏంది ఈ వ్యక్తి పిచ్చోళ్ళ లెక్క తను సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఇట్లా ఖర్చు పెడతా అంటే ఇవాళేమో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చూడు వీళ్ళు. కోమటి రెడ్డి లాంటి వాళ్ళు, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఆ లింగు లీడుకు ఇంకోటైనా పాలమూరు అంటే మళ్ళీ వేరే తెలుసుకుంటారు, ఆ పాలమూరు కావచ్చు, పాలమూరు వెంకట్ లాంటి వాళ్ళు కావచ్చు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఒక వ్యక్తి ఈ వ్యవస్థలో మంచి చేస్తామన్నా గాని తనని మొత్తం పొడుచుకుంటూ పోతుంటే బాజాప్తాగా చెప్తున్నాం. అందుకనే ప్రజలం, తెలంగాణ బిడ్డలం, ఉద్యమాలు చేసుకునే మేము
విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, వందల కేసులు వేసుకునేది మేము, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని కూడా కాపాడుకునేది కూడా మేమే. బాజాప్తగా చెప్తున్నాం. ఇవాళ కవిత గారు కూడా మాట్లాడుతున్నది. బాబా ఆమె గురించి నేను మాట్లాడి కూడా వేస్ట్. మెడలు బట్టి ఇంటికెళ్ళి ఎంటేసి లిక్కర్ దందా చేస్తున్నందుకు ఆమె గురించి ఇంకా నేనేం ఎక్కువ మాట్లాడను. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అండి పవన్ కళ్యాణ్? అరే మీ అయ్యా మీ అన్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లు మంచిగున్నాయి అదే గుర్తు చేసిండు. నిజంగా ఇటువంటి మంచి వ్యక్తిని కూడా ఏంది సూటిపోటి మాటలతోని తెలంగాణ ప్రాంతంలో కావాలని చిచ్చు పెట్టి అప్పుడు ఏదైతే ఉందో వీళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, వీళ్ళు అప్పుడంతా రెచ్చగొట్టి 1600 మంది విద్యార్థులు బలిదానాలండి. వాళ్ళ ఇంట్లో ఏ రాజకీయ నాయకుడు ఇంకా ఎవరు చచ్చిపోలే, కోమటిరెడ్డి అన్న ఇంతకెళ్ళి ఎవరు ఆత్మార్పణం చేసుకోలే, అనిరుద్ధ రెడ్డి అన్న పిల్ల ఎవరు ఆత్మార్పణం చేసుకోలే, లేకపోతే పాకిస్తాన్ ప్రేమించేటోడు దయాకర్ గాని ఇంతకెళ్ళి కూడా ఎవరు చచ్చిపోలే, బల్మూరు వెంకట పైన కూడా ఎవరు వందల కేసులు వేసుకున్నాం.